ఈ ఎన్వి రమణ గారి విషయానికి అంత అవసరమా? పేదలకు ప్రసంగం ఇవ్వడానికి దే ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ గివింగ్ లెక్చర్స్ టు పూర్ పీపుల్. ఓకే, ఆయనకి పేదలకు సంబంధం ఏంటి? పేదోడికి ఏ మీడియంలో చదువుకోవాలి, ఏ ఇంగ్లీష్లో చదువుకోవాలి, ఏ భాషలో చదువుకోవాలి, ఏ పుస్తకాలు చదువుకోవాలి, ఏ కోర్స్ తీసుకోవాలి, సిఈసి తీసుకోవాలి, హెచ్ఈసి తీసుకోవాలి, ఇంగ్లీష్ మీడియమా, తమిళా, హిందీయా అనేది చెప్పడానికి వీళ్ళెవరు? సిజేఐ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తెలుగులో తీర్పులు ఇచ్చాడు ఏంటి ఆయన? ఎల్ఎల్బి, ఎంఎల్ ఎట్లా ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం చదివింది ఎన్వి రమణ గారు? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఢిల్లీలో పోయి తెలుగులో మాట్లాడాడు ఏంటి ఆయన? మొత్తం ఇంగ్లీషే కదా మాట్లాడాడు. ఇంగ్లీష్ చదువుకోవాలా లేదా పిల్లోడు ఇష్టం, తల్లిదండ్రులు ఇష్టం. ఏ భాషలో చదివితే తల్లిదండ్రులు ఇష్టం అంటే వీళ్ళెవరని డిసైడ్ చేయడానికి. తెలుగు ఎలా మాట్లాడాలో మన అమ్మ నేర్పించేది. అమెరికాలో ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలంటే స్కూల్ నేర్పించాలి. కామన్ సెన్స్ పోతే ఎట్లా మీకు? ఢిల్లీ, అమెరికా, లండను పక్కన లేదంటే ఇంగ్లీష్ పేపర్లు, యూట్యూబ్, ఫేస్బుక్, యాప్లు, ఇంగ్లీష్ యాప్లు, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు, చంద్రబాబు నాయుడు గారు కనిపెట్టిన టెక్నాలజీలు, ఇవన్నీ చేయాలంటే ఇంగ్లీష్ రావాలి. ఇంగ్లీష్ రావాలంటే స్కూలే నేర్పించాలి, అమ్మ నేర్పించదు. తెలుగు అమ్మ నేర్పించేది. పేదలంటే కడుపు మంట, పేదలంటే కోపం, పేదలంటే కుట్ర, పేదలను ఎలాగైనా తొక్కిపడిన గాలి, ఈ దేవుడు పైకి రాకూడదు. అదే పేదలు అదే గ్రామీణ ప్రాంతాల్లో, అదే పల్లెటూరుల్లో వాళ్ళు చదువు సంధ్య లేకుండా గేదెలు కాసుకుంటూ ఉండాలనేట్టు వీళ్ళ కలలుగా అంటూ ఉంటారు. మీరు ఎంతకన్నా సరే అది ఆగదు. పేదవాడు చదువుకుంటాడు, ఇంగ్లీష్ నేర్చుకుంటాడు, ఇంగ్లీష్ మీడియంలో పోతారు, అమెరికా, లండన్ వెళ్ళిపోతారు ఏదో ఒక రోజు. దట్ ఈస్ ద డ్రీమ్ ఆఫ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వీళ్ళందరూ చదువుకొని అందరు పైకి రావాలని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చెప్పింది అంటారు. ఎన్వి రమణ చెప్పింది ఎవడింటాడు? అంబేద్కర్ చెప్పింది అంటారు వీళ్ళంతా. ఎందుకంటే అంబేద్కర్ వీళ్ళందరూ ఇంగ్లీష్ చదువుకుంటారా అన్నాడు. ఎన్వి రమణ గారు తెలుగు చదువుకోండి అంటున్నారు. తెలుగు మీడియము చదివే వాళ్ళకి 5% రిజర్వేషన్స్ ఇవ్వండి అని ఎన్వి రమణ గారు ప్రపోజ్ చేశారు. తెలుగు మీడియం చదివే వాళ్ళకి 5% రిజర్వేషన్స్ కాదు, తెలుగు మీడియం చదివే వాళ్ళకి ఒక 50,000 ఫీజు తగ్గిస్తామని మీ నారాయణ శ్రీ చైతన్యలో చెప్పించండి. లైన్లో నిలబడి చారపోతే పడకుండా తెలుగు మీడియంలో ఇంటర్నేషనల్ స్కూల్లో చేపించండి. అసలు మీరు పేదవాళ్ళకి ప్రసంగాలు ఇవ్వటం మాందిబండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం బాగుపడాలంటే పేదలకు ప్రసంగాలు ఇచ్చేటువంటి వాళ్ళు తగ్గిన రోజు ఆంధ్రప్రదేశ్ బాగుపడుద్ది. పేదలకి మీ ప్రసంగాలు అవసరం లేదు. ధనవంతులు మొత్తం కూడా 5 స్టార్ హోటల్లో కూర్చొని మన పిల్లలందరూ అమెరికా, ఇంగ్లాండ్, లండన్ అక్కడంతా చదువుతున్నారు. వాళ్ళందరూ వెనక్కి తీసుకొచ్చి వాళ్ళందరూ తెలుగు నేర్పిద్దాము. ఆడు అమెరికా నుంచి మమ్మీ హౌ ఆర్ యూ మమ్మీ అని అంటున్నారు, అమ్మ అని నేర్పిద్దాము. వాళ్ళని పిలవండి, మన మనవరాలని మొత్తాన్ని తీసుకొచ్చి తెలుగు నేర్పిద్దామని ఆ రోజు ప్రసంగం ఇచ్చిన రోజు నీ తెలుగు భాష బాగుపడుద్ది. పేదలకు ప్రసంగాలు ఇచ్చేంతకాలం మీ తెలుగు భాష బాగుపడదు.